సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మన మీ వీడియోలో సివిఎక్స్ టెస్ట్ నుంచి మనకి న్యూ అచీవ్మెంట్స్ అయితే యాడ్ చేశారు. సో కామన్ రేర్ ఎపిక్ లెజెండరీ అన్నిటిలో కూడా న్యూ అచీవ్మెంట్స్ అయితే యాడ్ చేశారు గైస్. మనం ఈ వీడియోలో కామన్ అచీవ్మెంట్స్ అయితే కంప్లీట్ చేద్దాం. సో కామన్ అచీవ్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత రేర్ ఎపిక్ ఇట్లా వన్ బై వన్ అయితే కంప్లీట్ చేద్దాం గైస్. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి గైస్. మీరు సివిఎక్స్ టెస్ట్ నెట్లో ఇంకా పార్టిసిపేట్ చేయకపోతే మీ దగ్గర ఇంకా స్టిల్ అయితే టైం ఉంది. సో టెస్ట్ నెట్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలని చెప్పేసి నేను మీకు 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో ఒకసారి అయితే చెక్ చేయండి గైస్, ఓకేనా. అచీవ్మెంట్ పేజ్ లింక్ అయితే మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో టుడే మనం కామన్ అచీవ్మెంట్స్ అయితే కంప్లీట్ చేద్దాం గైస్. ప్రీవియస్గా మనం 37 అచీవ్మెంట్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనకి టోటల్ 44 అయితే చేశారు. అంటే మనకి న్యూగా 7 అచీవ్మెంట్స్ అయితే యాడ్ చేశారు. ఈ 7 అచీవ్మెంట్స్ కూడా ఈ వీడియో అయితే కంప్లీట్ చేద్దాం గైస్, ఓకేనా. సో కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. నేను పెండింగ్ టాస్క్లు అనేవి చేసేటప్పుడు నాకు ఈ యొక్క కామన్ అచీవ్మెంట్స్ ఏవైతే న్యూగా యాడ్ చేశారు అందులో 3 అచీవ్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ ఈ అచీవ్మెంట్స్ని ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ కెపిటల్ కిక్ స్టార్ అని ఉందా, ఈ అచీవ్మెంట్ అయితే రివీల్ చేస్తాను. సో ఈ అచీవ్మెంట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క రివీల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ యొక్క కెపిటల్ క్లిక్ స్టార్ అనే అచీవ్మెంట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే సో ఫస్ట్ ట్రేడింగ్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ట్రేడింగ్ పేజ్ ఓపెన్ చేయడానికి అచీవ్మెంట్స్ లో టాప్ పేజ్ ఉంటుంది, ఇక్కడ యారో సింబల్ ఉంటుంది కదా. ఓకే, ఈ యారో సింబల్ మీద క్లిక్ చేసి ప్రో ట్రేడింగ్ పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ట్రేడింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్లా మీరు సింగిల్ విండోలో చేశారనుకోండి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సివిఎక్స్ టెస్ట్ నెట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. యూఆర్ఎల్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి సెట్ చేయండి, ఓకేనా. న్యూ విండో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మళ్ళీ యారో సింబల్ ఉంది కదా గైస్, యారో సింబల్ మీద అయితే క్లిక్ చేసి దీన్ని అచీవ్మెంట్ పేజ్ కింద అయితే కన్వర్ట్ చేసేయండి. ఇప్పుడు మనకి సెకండ్ ట్యాబ్ లో అయితే వచ్చేసి అచీవ్మెంట్ పేజ్ అయితే ఉంది, ఫస్ట్ ట్యాబ్ లో ట్రేడింగ్ పేజ్ ఉంది. ఈజీగా మనం టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో కిందకైతే స్క్రాల్ చేద్దాం. సో చెప్పాను కదా గైస్, ఈ యొక్క కెపిటల్ కిక్ స్టార్ ఈ యొక్క అచీవ్మెంట్ అనేది కంప్లీట్ చేయడానికి మీరు ట్రేడింగ్ పేజ్ కి అయితే వచ్చేయండి. సో ట్రేడింగ్ పేజ్ కి వచ్చిన తర్వాత కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు ఇంక్రీజ్ అని అయితే ఉంటుంది. వన్ టైం మీరు బ్యాలెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడమే. సో ఇంక్రీజ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీకు వన్ టైం కి 1 లక్ష యూఎస్డిటీ అయితే ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో మనకి 1 లక్ష యూఎస్డిటీ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. సో మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, యాడ్ యువర్ ఫస్ట్ 1 లక్ష యూఎస్డిటీ టు ద బ్యాలెన్స్, ఓకేనా. ట్రేడింగ్ అకౌంట్ కి వన్ టైం మనం బ్యాలెన్స్ యాడ్ చేసినట్లయితే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, బ్యాక్ టు బేసిస్ ఈ అచీవ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రివీల్ చేద్దాం. సో ఈ అచీవ్మెంట్ ని ఎలా కంప్లీట్ చేయాలంటే సో ఇది కూడా మీరు బ్యాలెన్స్ ని 4 టైం, ఇక్కడ మనకి 3 టైమ్స్ అని ఇచ్చారు కానీ 4 టైమ్స్ అయితే చేయాలి. 4 టైమ్స్ ఇంక్రీజ్ చేసి 1 టైం డిక్రీజ్ చేస్తే ఈ అచీవ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అచీవ్మెంట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే సో ట్రేడింగ్ పేజ్ కి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత ఈ అచీవ్మెంట్ కంప్లీట్ చేయడానికి కూడా ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఇంక్రీజ్ ఆప్షన్ ఉందా, ఇంక్రీజ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో మీకు 1 టైం అయితే ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇంక్రీజ్ రిక్వెస్ట్ సెండ్ అంటే 1 టైం ఇంక్రీజ్ అయినట్లు. అగైన్ మళ్ళీ సెకండ్ టైం ఇంక్రీజ్ చేయండి. ఇట్లా 4 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలన్నమాట. 2 టైమ్స్ అయింది కదా, సో థర్డ్ టైం అయితే ఇంక్రీజ్ చేయండి. అగైన్ మళ్ళీ క్లిక్ 4 టైమ్స్ అయితే మనకి ఇంక్రీజ్ అయింది. ఇట్లా 4 టైమ్స్ అయితే ఇంక్రీజ్ చేయండి. 4 టైమ్స్ అయిన తర్వాత డిక్రీజ్ అనే ఆప్షన్ మీద అయితే 1 టైం క్లిక్ చేయండి. వాలెట్కి ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. మనకి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సో పేజ్కి వెళ్ళినట్లయితే మీకు టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క అచీవ్మెంట్ అనేది క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా. 4 టైమ్స్ మీరు బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేసి 1 టైం డిక్రీజ్ చేసినట్లయితే మనకి అచీవ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది గైస్. నెక్స్ట్ చూడండి, వుల్ఫ్ ఆఫ్ క్రిప్టో స్ట్రీట్ అని ఉంది కదా, ఈ అచీవ్మెంట్ అయితే రివీల్ చేద్దాం. ఈ అచీవ్మెంట్ ని కంప్లీట్ చేయడానికి మీరు 10 ట్రేడ్స్ అయితే చేయాలి 1 అవర్ లో. సో ట్రేడ్ చేయడం మీ అందరికీ వచ్చి అనుకుంటున్నా. సో సింపుల్ ట్రేడింగ్ పేజ్ కి అయితే వచ్చేసేయండి. ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వాలెట్కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. 1 టైం ట్రేడ్ అనేది కంప్లీట్ అయింది. సో టోకెన్ చేంజ్ చేసినా చేంజ్ అయిపోయినా సో నో ప్రాబ్లం. అగైన్ మళ్ళీ ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ వాలెట్కి సిగ్నేచర్ వస్తుంది. అగైన్ మళ్ళీ సైన్ ఇన్. ఇట్లా ఒక 10 ట్రేడ్స్ కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈ అచీవ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్, ఓకేనా. వుల్ఫ్ ఆఫ్ క్రిప్టో స్ట్రీట్స్ మీరు 10 ట్రేడ్స్ అయితే చేయాలి. అది కూడా 1 అవర్లో 10 ట్రేడ్స్ ఈజీగా చేసేస్తారు. ఇట్లా మీరు 3 అచీవ్మెంట్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. సో మనం నెక్స్ట్ అచీవ్మెంట్స్ అయితే కంప్లీట్ చేద్దాం. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో నెక్స్ట్ అచీవ్మెంట్ అయితే వచ్చేసి 24 అవర్స్ హోల్డర్, ఓకేనా. సో ఈ అచీవ్మెంట్ కంప్లీట్ చేయడానికి మీ ట్రేడింగ్ పేజ్కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత సో ట్రేడింగ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ట్రేడింగ్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మార్కెట్ అని ఉందా, మార్కెట్ ఆప్షన్లోకి అయితే వచ్చేసేయండి. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్ వాలెట్కి ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక పొజిషన్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. ఆల్రెడీ నేను ఇందాక బీటీసీ బై చేశాను కాబట్టి ఇప్పుడు నేను న్యూ పొజిషన్ ఏదైతే బై చేశానో అది కూడా సేమ్ పొజిషన్లో అయితే యాడ్ అయింది. సో మీకు వేరే పొజిషన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈథీరియం టోకెన్ అయితే బై చేద్దాం. ఈథీరియం అయితే సెలెక్ట్ చేశాను. బై ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. వాలెట్కి సిగ్నేచర్ అయితే వచ్చింది. సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే చూడండి మనకి ఈథీరియం పొజిషన్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ని ఓపెన్ చేశారో ఈ పొజిషన్ అనేది 24 అవర్స్ అయితే హోల్డ్ చేయాలి గైస్. సో మీరు ప్రీవియస్ అంటే మనం స్టార్ట్ చేసిన
టాస్క్ ఉంది కదా! ఫస్ట్ అంటే 1 టైమ్ అంటే 10 టైమ్స్ బై చేయాలని చెప్పాను కదా! అప్పుడు కూడా మీరు పొజిషన్స్ ఓపెన్ చేస్తారు కదా! ఆ పొజిషన్స్ అయినా సరే పర్వాలేదు. లేదా ఒక న్యూ పొజిషన్ ఓపెన్ చేసుకున్నా సరే, మీరు ఈ పొజిషన్‌ని 24 అవర్స్ అయితే హోల్డ్ చేయాలి. 24 అవర్స్ హోల్డ్ చేసినట్లయితే మనకు ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. ఏదైతే మీరు పొజిషన్ ఓపెన్ చేశారో, పొజిషన్ ఓపెన్ అయిన 24 అవర్స్ తర్వాత మీరు అచీవ్‌మెంట్స్ పేజ్‌కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత పేజ్ రిఫ్రెష్ చేసి చెక్ చేసుకున్నట్లయితే మీకు అచీవ్‌మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అచీవ్‌మెంట్‌ని క్లెయిమ్ చేసుకోండి. 24 అవర్స్ హోల్డర్ మీన్స్ మనం ఏదైనా పొజిషన్ ఓపెన్ చేసి, ఆ పొజిషన్‌ని 24 అవర్స్ అయితే హోల్డ్ చేయాలనమాట. ఓకేనా? ఇక్కడితో మీకు ఈ అచీవ్‌మెంట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఆర్డర్ గైస్ ఓకేనా? ఆర్డర్ మాస్టర్ ఈ అచీవ్‌మెంట్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు ట్రేడింగ్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ ఉంది కదా! దీన్ని లిమిట్ ఆర్డర్‌లోకి అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బీటీసీని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 3 డిఫరెంట్ ఆర్డర్స్ అయితే చేయాలి గైస్ ఓకేనా? 3 డిఫరెంట్ ఆర్డర్స్ ఎలా చేయాలంటే ఇక్కడ మీకు యారో సింబల్ ఉందా? యారో సింబల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి 3 డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నాయి చూడండి. జీటీసీ అంటే గుడ్ టు కిల్, ఫిల్ టు కిల్, ఇమ్మీడియేట్ ఆర్ క్యాన్సిల్. ఇవి మనకి 3 డిఫరెంట్. ఫస్ట్ ఆర్డర్‌ని అయితే సెలెక్ట్ చేయండి ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాలెట్‌కి ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మనం ఒక ఆర్డర్‌ని అయితే కంప్లీట్ చేసినాం ఓకేనా? బీటీసీ అయిపోయింది కదా! ఈథీరియంని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ మళ్ళీ జీటీసీ ఉంది కదా గైస్! ఈ జీటీసీని అయితే రిమూవ్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫిల్ టు కిల్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం బై చేసాం కదా! ఇప్పుడు మనం సెల్ చేయాలి ఓకేనా? 3 డిఫరెంట్ ఆర్డర్స్ బై, సెల్, బై చేయాలన్నమాట. ఫస్ట్ బై చేసాం కాబట్టి సెకండ్ ఆర్డర్‌కి సెల్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు ప్లేస్ సెల్ అని ఉందా? ప్లేస్ సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మనకి సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయింది. ఈథీరియం ఆర్డర్ ప్లేస్ చేసాం కదా! నెక్స్ట్ మీరు ఓపీ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ కూడా యూజ్ చేసాం కదా! థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక ఆల్రెడీ సెల్ చేసాం కదా గైస్! ఇప్పుడు మనం బై చేయాలన్నమాట. బై, సెల్ మళ్ళీ బై ఓకేనా? 3 డిఫరెంట్ ఆర్డర్స్. బై అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ఆర్డర్ అయితే రిక్వెస్ట్ సెండ్ అయిపోతుంది. మీన్స్ మనకి 3 ఆర్డర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 3 ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు అచీవ్‌మెంట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత కిందకైతే వచ్చి చెక్ చేద్దాం అచీవ్‌మెంట్ అనేది కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి. చూడండి గైస్ ఆర్డర్ మాస్టర్ ఇది మనకి అచీవ్‌మెంట్ కంప్లీట్ అయిపోయింది. రివీల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి అచీవ్‌మెంట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. అగైన్ మళ్ళీ కిందకైతే స్క్రాల్ చేయండి. నెక్స్ట్ మనకి బ్లాక్ చైన్. ఈ యొక్క అచీవ్‌మెంట్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ ట్రేడింగ్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి పైన చూడండి గైస్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ సింబల్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ఆర్డర్స్ అనేవి చేసామో వాటి తాలూకు నోటిఫికేషన్స్ వేసి ఓకేనా? ఈ నోటిఫికేషన్ కింద ఇక్కడ మీకు యారో సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క యారో సింబల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే బ్లాక్ చైన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ పేజ్ అనేది ఓపెన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత పేజ్ అయితే కట్ చేయండి. అగైన్ మళ్ళీ అచీవ్‌మెంట్ పేజ్‌లోకి అయితే వెళ్ళిపోండి. పేజ్ రిఫ్రెష్ చేయండి. మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో పేజ్ అయితే రీలోడ్ అయిపోయింది. కిందకైతే స్క్రాల్ చేద్దాం. చూడండి గైస్ మనకి బ్లాక్ చైన్ ఎక్స్‌ప్లోరర్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అచీవ్‌మెంట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. అగైన్ మళ్ళీ కిందకైతే స్క్రాల్ చేయండి. నెక్స్ట్ టాస్క్ మనకి న్యూ రిలీజ్. మనకి టాస్క్ అనేది ప్రెజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు. సమ్ బగ్ అయితే రన్ అవుతుంది. టాస్క్ అనేది ఎలా చేయాలో చెప్తాను. జస్ట్ మీరు టాస్క్ ట్రై చేయండి. వర్క్ అయితే వర్క్ అయినట్లు లేదంటే ఒక 1 ఆర్ 2 డేస్ అయితే తర్వాత వెయిట్ చేసి ట్రై చేస్తే మీకు వర్క్ అవుతుంది. ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే మీరు ట్రేడింగ్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇందాక మనం నోటిఫికేషన్ ప్యానెల్ ఓపెన్ చేసాం కదా! దీన్నైతే క్లోజ్ చేద్దాం. ట్రేడింగ్ పేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి గైస్ వాట్స్ న్యూ అని ఉందా? వాట్స్ న్యూ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. వాట్స్ న్యూ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి దీన్ని మనం రీడ్ చేయాలన్నమాట. అంటే స్లోగా ఇట్లా స్క్రాల్ చేయండి పైకి ఓకేనా? ఇట్లా స్లోగా స్క్రాల్ చేయండి. ఇట్లా స్లోగా స్క్రాల్ చేసినట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ ఒక 10 సెకండ్స్ అయినా సరే టైం అనేది వెయిట్ చేయండి ఓకేనా? అంటే మనం రీడ్ చేస్తున్నట్లు ఒక 10 సెకండ్స్ అయినా సరే టైం వెయిట్ చేయండి. ఒక 10 సెకండ్స్ టైం అనేది వెయిట్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి గైస్ టాస్క్ అనేది కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి. అచీవ్‌మెంట్ పేజ్‌కి అయితే వచ్చేసేయండి. పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. షో మోర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ కిందకైతే స్క్రాల్ చేయండి. మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయితే కాలేదు గైస్. టాస్క్ అయితే వచ్చేసి మనం ట్రేడింగ్ పేజ్‌కి అయితే వెళ్ళి షో మోర్ ఇక్కడ వాట్స్ న్యూ ఉంది. ఈ ఆప్షన్‌ని చెక్ చేసి ఇక్కడ ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయడమే గైస్. సమ్ బగ్ అనుకుంటా టాస్క్ అనేది ప్రాపర్ వర్క్ అవ్వలేదు. టుడే వర్క్ కాకపోతే ఒక 1 ఆర్ 2 డేస్ అయితే వెయిట్ చేసి ట్రై చేయండి. మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ మనకి టాస్క్ కంప్లీట్ అయినప్పుడు నేను మీకు ఛానెల్‌లో కూడా అప్డేట్ ఇస్తాను. అప్పుడు మీరు ట్రై చేసినా సరే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడితో మనకి యొక్క కామన్ టాస్క్‌లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి గైస్. నెక్స్ట్ మనం ఎపిక్ టాస్క్‌లు రేర్ టాస్క్‌లు ఉన్నాయి కదా! వీటికి నేను సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ వీడియో అనేది లెంతీ అయింది. రేర్ అచీవ్‌మెంట్స్ అట్లనే ఎపిక్ తర్వాత లెజెండరీ మనం 1 బై 1 వీడియోస్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఓవరాల్‌గా ఇదే గైస్ ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. స్టిల్ ఇంకా మీకు ఈ సీవీఎక్స్ టెస్ట్ నెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్ ఛానెల్ అయితే మెసేజ్ చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.